ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది. అలాగే మనకు 231 అధికారాన్ని అనుసరించి 2 రాష్ట్రాలకు ఒక కామన్ హైకోర్టును ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే 230 అధికారాన్ని అనుసరించి ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందనేది కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఏదైనా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హైకోర్టును ఏర్పాటు చేయాలంటే దీనికి కూడా పార్లమెంటు చట్టం చేసే ఏర్పాటు చేయవచ్చు. సో మన దేశంలో మొదటిసారిగా కలకత్తాలో 1861 చట్టాన్ని అనుసరించి 62లో కలకత్తా హైకోర్టును ఏర్పాటు చేసిన తర్వాత మద్రాస్ మరియు బొంబాయి హైకోర్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరొక పురాతనమైనటువంటి హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టుగా పేరు. సో హైకోర్టును ఏర్పాటు చేసే అధికారి ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్. 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక కామన్ హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం కూడా ఎవరు కలిగి ఉంటారు? పార్లమెంటే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందని నిర్ణయించే అంశమైనా, లేక ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందని నిర్ణయించే అంశమైనా, లేక ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేకమైన హైకోర్టును ఏర్పాటు చేయడమైనా, వీటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటే కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు అంటే గమనించాల్సింది ఏంటంటే 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రాలలో హైకోర్టుని ఏర్పాటు చేయడం. 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి కామన్ హైకోర్టును ఏర్పాటు చేయడం. 3, ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధి కిందకి వస్తుందని నిర్ణయించడం. 4, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక హైకోర్టుని ఏర్పాటు చేయడం. మరి కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేటప్పుడు భారతదేశంలో ప్రత్యేకమైన హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. అది 1966లో ప్రత్యేకమైనటువంటి హైకోర్టును ఏర్పాటు చేసినారు. దేనికి? ఢిల్లీ. సో మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఉంటే వాటిలో ప్రత్యేకమైన హైకోర్టును కలిగి ఉన్నది ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. సరే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే మనం బెంచ్ని చెప్పేటప్పుడు చెప్తాం, కానీ ఏకైక అంటే హైకోర్టును కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అంటేనేమో ఢిల్లీ. హైకోర్టు బెంచ్ని కలిగి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్. పోర్ట్ బ్లేర్లో మాత్రమే ప్రత్యేకమైనటువంటి హైకోర్టు బెంచ్ ఉన్నది. ఇక ఏ కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి హైకోర్టు కానీ హైకోర్టు బెంచ్ కానీ లేదు. తమ సమీపంలో ఉన్నటువంటి హైకోర్టుల పరిధి కిందికి ఆ కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి. అందువల్ల మనకు ఈ 2 అంశాలు, ప్రత్యేకమైన హైకోర్టును కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అంటే ఢిల్లీ, ప్రత్యేకమైన బెంచ్ని కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. సో మరి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉండాలి అంటే దీనికి ఏం చెప్పారు అంటే
ఒక సిజే ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు అని పేర్కొన్నారు. ఈ కొంతమంది అంటే మనకు లెక్క ఏంటి? కొంతమంది అంటే దీన్ని అది ఎదురుగా రాయాల్సిన అంశం ఏంటంటే సంఖ్య. సో ఈ సంఖ్య ఎంత ఉండాలనేది ఎవరు నిర్ణయిస్తారు? అంటే భారత రాష్ట్రపతి యొక్క నిర్ణయాన్ని అనుసరించి యాక్చువల్గా జరిగేది ఏంటంటే భారత పార్లమెంట్ శాంక్షన్ చేస్తుంది, దాంట్లో సందేహమే లేదు. భారత పార్లమెంటు చట్టం చేసే శాంక్షన్ చేస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంతమంది హైకోర్టు న్యాయమూర్తులు ఉండాలి అనే అంశం పైన చట్టం చేసేది పార్లమెంటే. బట్ థింగ్ ఏంటంటే దానికంటే ముందు పార్లమెంటు చట్టం చేయడానికంటే ముందు భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు యాక్చువల్గా. కానీ మనం చదివేటప్పుడు దేనిగా చదువుతుంటాము అంటే భారత పార్లమెంటే సంఖ్యను నిర్ణయిస్తుంది. ఈ రెండింటికి తేడా ఉంది. సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి, దాన్ని శాంక్షన్ చేసేది ఎవరు? పార్లమెంట్. అయితే పార్లమెంటే శాంక్షన్ చేసి దాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి అన్ని బుక్స్లో ఏమని రాస్తున్నాం మనం అంటే ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటే నిర్ణయిస్తుందని చెప్పి రాస్తున్నాం. ఒరిజినల్గానైతే రాష్ట్రపతి నిర్ణయాన్ని అనుసరించి భారత పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుంది, రైట్? ఇకపోతే మరి ఈ న్యాయమూర్తుల సంఖ్య విషయంలో కూడా అత్యధికంగా న్యాయమూర్తులను కలిగి ఉన్నటువంటి హైకోర్టు ఏది అంటే ఏ హైకోర్టు? అలహాబాద్ హైకోర్టు. యూపీ హైకోర్టు ఎక్కువ మంది న్యాయమూర్తులను కలిగి ఉన్నటువంటి హైకోర్టు. ప్రస్తుతం అక్కడ శాంక్షన్డ్ న్యాయమూర్తుల సంఖ్య 77 ఉంటే దీంతో 57 మంది న్యాయమూర్తులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీనికి కూడా ఏంటంటే మొత్తం మన దేశంలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య దాదాపుగా 789 మంది ఉన్నారు. కానీ దీంట్లో ఎప్పుడు 120 నుంచి 180 స్థానాలు ఖాళీగా ఉంటాయి. అంటే నిర్ణయించబడినటువంటి సంఖ్యను మొత్తం కూడా నియమించటం లేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయించబడిన న్యాయమూర్తుల సంఖ్య 49 మంది శాంక్షన్ అయితే ఎప్పుడైనా కూడా 32 + 4 + 1 ఉంటుంది. 32 + 4 + 1 ఏంటిది? +1 అంటే అందరికీ తెలుసు, ప్రధాన న్యాయమూర్తి. మరి +4 అంటే ఏంటిది అంటే అడహాక్ న్యాయమూర్తులు ఉంటారు. 4, 3, 5, 6 వరకు కూడా ఈ అడహాక్ న్యాయమూర్తులు. మొన్ననే 4 మెంబర్స్ నియామకం చేసినారు. ఈ అడహాక్ న్యాయమూర్తుల సంఖ్య ఉంటుంది. జనరల్గానైతే సాధారణ న్యాయమూర్తులు 31, 32, 33, 34 ఈ సంఖ్యలో ఉంటుంది. 32, 33, 34 అనేది అట్లా ఉండాలని కాదు, జనరల్గా మన దగ్గర నియమింపబడుతున్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఇది. మరి దేశంలో అతి తక్కువ మంది న్యాయమూర్తులను కలిగి ఉన్నటువంటి హైకోర్టు ఏంటిదంటే సిక్కిం హైకోర్టు. ఇక్కడ కేవలం ఎంతమంది ఉన్నారు? 3 మంది. 3 అంటే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 3 మాత్రమే కలదు. ఏ రాష్ట్రంలో? సిక్కిం. సో దేశంలో ఉన్నటువంటి మొత్తం హైకోర్టులు 24. రాష్ట్రాలలో ఉన్న హైకోర్టులు 23. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నది 1. కామన్ హైకోర్టులు 3. కామన్ హైకోర్టులనే 3. 1 చండీగఢ్ హైకోర్టు, 2 బొంబాయి హైకోర్టు, 3 గౌహతి హైకోర్టు. ఈ 3 మాత్రమే కామన్ హైకోర్టులు. గౌహతి హైకోర్టు 10 కిందకి వచ్చేటటువంటి రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. కాక మరి బాంబే హైకోర్టు 10 కిందకి వచ్చేవి బొంబాయి అంటే ఏంటిది? మహారాష్ట్ర, గోవా, దాదర్ నగర్ హవేలీ, దయ్యూబ్, డామన్. కాక చండీగఢ్ హైకోర్టు 10 కిందకి వచ్చేవి హర్యానా, మహారాష్ట్ర,
పంజాబ్ ప్లస్ చండీగఢ్. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, 2 రాష్ట్రాలు, 1 కేంద్రపాలితం. ఈ 3 మాత్రమే కామన్ హైకోర్టులు ఉన్నవి. ఇక కామన్ హైకోర్టులు వీటిని మించి వేరేవి లేవు. రైట్. ఇకపోతే మరి ఈ న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుంది? న్యాయమూర్తులని ఎవరు నియమిస్తారు? న్యాయమూర్తుల నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తారు. ఓకే. రాష్ట్రపతి ఎవరి సలహాను అనుసరించి నియమిస్తారు అంటే కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి నియామకం చేస్తారు. మరి రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి స్వయంగా చేయాలా లేక ఎవరినైనా సంప్రదించి చేస్తారా? సంప్రదింపులు చేసి చేస్తారు. మొన్న చెప్పినాను, మళ్ళీ అదే అంశాన్ని అడిగితే ఏమడిగినాను? ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు నియామకం చేసేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదా? సంప్రదించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. ఏ కేసులో? ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. కానీ 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు కానీ బదిలీ చేసేటప్పుడు కానీ ఏం చేయాలి? కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. 1999లో సుప్రీంకోర్టు మళ్ళీ ఇచ్చిన తీర్పు ఏంటిది? కొలీజియం అనగా ఒక సిజేఐ మాత్రమే కాదు, వారితో పాటు 3 ఇతర సీనియర్ న్యాయమూర్తులు కూడా ఉంటారు. వారిని తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పి పేర్కొన్నారు. యాక్చువల్ అయితే నెక్స్ట్ రాబోయేది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి వరకు ఇదే ఉన్నది. రాబోయే మార్పు ఏంటంటే పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు? కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలను అనుసరించి మాత్రమే హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియామకం చేయటం కానీ బదిలీ చేయటం కానీ ఉండాలి. కొలీజియం యొక్క సలహాను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు అనే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ముసాయిదా బిల్లు తయారైంది. ఇది ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఎందుకు ఆమోదం పొందుతుందంటే చెప్పాను, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీకి చెందినటువంటి అద్వానీ లాంటి వాళ్ళు కూడా ఆ అంశాన్ని సమర్థిస్తున్నారు. అంటే నో నీడ్ ఆఫ్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వైల్ అపాయింటింగ్ ది జడ్జెస్. జడ్జిలను అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఈ జ్యుడిషియరీ యొక్క అంటే జోక్యం ఏదైతే ఉంటుందో, ఈ కొలీజియాన్ని సంప్రదించడం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరి కాకుండా చేయాలి. రాజకీయ పరమైనటువంటి కార్యనిర్వాహక పరమైనటువంటి అంశంగానే ఉంచాలి. ప్రతి దాంట్లో కొలీజియాన్ని సంప్రదించడం సాధ్యం కాదు అని చెప్పి మరి ప్రధాన ప్రతిపక్షం దాన్నే కోరుతుంది. ఏమంటే మనం వైద్యుడు కోరిందే రోగి అంటాం, రోగి కోరిందే వైద్యుడు చెప్పాడు అంటే ఇప్పుడు ప్రభుత్వం అది ఆలోచిస్తుంది, దాన్ని ప్రధాన ప్రతిపక్షం సమర్థిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందంటే కేంద్ర కేబినెట్ సలహా సూచనలు ఇచ్చినటువంటి వారినే నియామకం చేస్తారు. అప్పుడు కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అది రాబోయే మార్పు. ఇంతవరకైతే అది రాలేదు కాబట్టి మీకు ఐడియా ఉండటం కోసమే ఒక దగ్గర రాసుకున్నా నష్టం ఏం లేదు. ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలి
యొక్క కార్యనిర్వాహక సలహాను అనుసరించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సందర్భంలో సిజేఐ నేతృత్వంలోని కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేకుండా ఒక బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేను ఎందుకు ఈ అంశాన్ని మీకు చెప్పాల్సి వచ్చిందంటే, మీకు నోటిఫికేషన్ వేసి మీ ఎగ్జామ్ జరిగే కాలం నాటికి ఇది కరెంట్ అఫైర్గా ఉంది. కారణం ఏంటంటే దీనిపైన ఆల్రెడీ నోట్ ఫైల్ తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి సో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో ఏ అంశం పైన పార్లమెంటులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ అంశం పైన బిల్లు ప్రవేశపెట్టినారు, ఏ అంశం వివాదాస్పదంగా మారింది, ఇలాంటి అంశాలు కీలకంగా ఉంటాయి. కాబట్టి అది ఏ కోణం నుంచైనా ప్రశ్నించవచ్చు. అందుకోసం ఐడియా ఉంచుతాను. రైట్. నెక్స్ట్, న్యాయమూర్తులని రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు సరే సంప్రదింపుల ప్రక్రియలో చెప్పుకున్నాం. ఇప్పుడు మేము నెక్స్ట్ ఎవరిని నియామకం చేస్తారు? న్యాయమూర్తులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. బట్ ఎవరిని న్యాయమూర్తులుగా నియామకం చేస్తారు అంటే దానికి కావాల్సినటువంటి అర్హతలేదు. ఏ అర్హతలు ఉండాలి? భారతీయ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ ఏదైనా హైకోర్టు స్థాయిలో ఎన్ని సంవత్సరాలు? 7, కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసే ఉండాలి, లేదా కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేసిన వ్యక్తి అయిన ఉండాలి. న్యాయాధికారి అనే పదాన్ని ఎందుకు వాడినారు? న్యాయాధికారి అనే పదాన్ని ఎందుకు వాడినారు? వాస్తవానికి జిల్లా సెషన్ కోర్టులో కానీ, లేక సబ్ కోర్టులో కానీ, మున్సిపల్ కోర్టులో కానీ, సిటీ సివిల్ కోర్టులో కానీ, సిటీ ట్రిబ్యునల్స్ కోర్టులో కానీ పనిచేసేటటువంటి న్యాయమూర్తులని న్యాయ పరిభాషలో న్యాయమూర్తులు అన్నారు. అంటే న్యాయపరమైనటువంటి కోర్టులలో వాళ్ళ న్యాయమూర్తులు అన్నారు. వాళ్ళని జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటారు. జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే న్యాయాధికారులని అర్థం. అంటే దాని అర్థం ఏంటిది? మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఏదైనా జిల్లా సెషన్ కోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉండాలి అని దాని అర్థం అనమాట. అయితే రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఇంకొక అంశం కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలు ట్రిబ్యునల్ నియామకం చేస్తుంటాయి. ట్రిబ్యునల్స్ అంటారు. ట్రిబ్యునల్స్ అంటే మనకు
రాష్ట్ర హైకోర్టు స్థాయిలో నియమింపబడేటటువంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ల్యాండ్ ట్రిబ్యునల్, ట్యాక్స్ ట్రిబ్యునల్, ఎలక్షన్ ట్రిబ్యునల్, ఇట్లా ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే అందులో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేసిన వ్యక్తి ఉండాలని దాని అర్థం అన్నమాట. యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పాలంటే కింది న్యాయస్థానాల్లో, దిగువ న్యాయస్థానాల్లో పనిచేసే న్యాయమూర్తులని న్యాయమూర్తులుగా కాకుండా న్యాయాధికారులుగానే భావిస్తాము. అలా పనిచేసినటువంటి న్యాయాధికారులు కనీసం 10 సంవత్సరాలు న్యాయాధికారులుగా పనిచేసి ఉండాలి, లేదా ఇతర ట్రిబ్యునల్స్ లో కూడా న్యాయాధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు న్యాయాధికారిగా కానీ, లేకుండా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగానైనా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి వాస్తవానికి నియామకం చేసేటప్పుడు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు ఎవరెవరిని సంప్రదిస్తాడు అంటే, ఒకటి సిజేఐ నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియం, 2 ఏ రాష్ట్ర హైకోర్టులోనైతే న్యాయమూర్తుల నియామకం చేస్తున్నారో ఆ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన సిజే. నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే, ఏ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు నియామకం చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా సంప్రదించడం జరుగుతుంది. గవర్నర్ కూడా ఎందుకు సంప్రదించాల్సి వస్తుందంటే, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ సమక్షంలో. కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఆ రాష్ట్ర గవర్నర్ కు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే గవర్నర్ ని సంప్రదించేటటువంటి అంశం కూడా ఉంటది. నెక్స్ట్ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఎవరి సలహాను అనుసరించి? కేంద్ర క్యాబినెట్ యొక్క సిఫార్సును అనుసరించి. ఎవరిని సంప్రదిస్తారు? సిజే నేతృత్వంలోని కొలీజియం, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఆ రాష్ట్ర గవర్నర్. ఎవరిని నియమిస్తారు? భారతీయ పౌరుడై ఉన్నటువంటి వ్యక్తిని, కనీసం 10 సంవత్సరాలు ఏదైనా హైకోర్టు స్థాయిలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి కానీ, లేకుంటే కనీసం 10 సంవత్సరాల దిగువ న్యాయస్థానాల్లో న్యాయాధికారిగా పనిచేసిన వ్యక్తినైనా సరే నియామకం చేసే అవకాశం, అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఓకే, మరి ఇలా నియామకం చేసినటువంటి న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరి సమక్షంలో చేస్తారు? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసేటటువంటి అధికరణ ఏ అధికరణ? 219 అధికరణ. ఓకే, సో మనకు ఇంకొక అంశం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి పేర్కొన్నారు. 225 ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు తర్వాత కాలంలో ఎక్కడ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు? వాళ్ళు పనిచేసిన కోర్టులో మాత్రమే సార్. ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎక్కడ న్యాయవాదిగా పని చేయరాదు. అంటే లా తర్వాత లా ప్రాక్టీస్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? అది 100% ఉంటుంది. ఉంటుంది ఉండదు? ఉంటుంది సార్. అదే కోర్టులో అయితే చేయకూడదు. ఉంటుంది, ఆ కోర్టులో ఉండదు. 2 కరెక్ట్. ఉంటుంది కరెక్టే, ఉండదు కరెక్టే అంటున్నా. ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు, అది ఆలోచన చేయాల్సింది. ఏ రాష్ట్రంలోనైతే హైకోర్టు న్యాయమూర్తిగా కానీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినాడో ఆ రాష్ట్ర హైకోర్టులో కానీ ఆ రాష్ట్రంలో ఉన్న ఏ ఇతర కోర్టులో కానీ న్యాయవాదిగా పనిచేయడానికి అవకాశం లేదు. ఎక్కడ పనిచేస్తే అక్కడ. అర్థమైంది కదా? ఇక 2వ అంశం ఏంటంటే, ఇతర హైకోర్టుల్లో పనిచేయొచ్చు, సుప్రీంకోర్టులోనైనా పనిచేయొచ్చు. దేనిగా? న్యాయవాది. ఇప్పుడు మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాశంకర్ మిశ్రా పనిచేసినారు. ప్రభాశంకర్ మిశ్రా
భారత న్యాయ వ్యవస్థలో ఇటీవలి కాలంలో న్యాయశాస్త్రం పైన లేక న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వారిలో చాలా ప్రముఖుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి. మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత యాక్చువల్గానే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడాల్సిన సమయంలో తన పదవికి రాజీనామా చేసి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ పెట్టినాడు. న్యాయవాదిగా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాడు. ఇవాళ సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ ప్రభాశంకర్ మిశ్రా ఏ కేసు వాదిస్తే ఆ కేసులన్నీ ఆయనే గెలుస్తున్నాడు కూడా. అంటే అలా ఎవరైనా కూడా పదవీ విరమణ చేసిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు ఏ హైకోర్టులోనైతే పదవీ విరమణ చేస్తారో అక్కడ పని చేయడానికి అవకాశం ఉండదు. ఆ కోర్టులో కానీ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర కోర్టుల్లో కూడా ఎక్కడ పని చేయడానికి అవకాశం లేదు. ఇతర హైకోర్టులో చేయొచ్చు, సుప్రీంకోర్టులో కూడా చేయొచ్చు. అది అంటే ఎక్కడ పని చేసేందుకు అవకాశం లేదు ఆ రాష్ట్ర హైకోర్టులో కానీ ఆ రాష్ట్రంలో ఉన్న కోర్టుల్లో ఎక్కడ పని చేయొచ్చు. పనిచేయడం అంటే ఏంటిది? న్యాయవాదిగా పని చేసుకున్నట్టు న్యాయవాద వృత్తిని అనుసరించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ న్యాయమూర్తులపై లేక న్యాయవాద వృత్తిని చేపట్టేటటువంటి అంశంపై ఉన్నటువంటి పరిమితిగా దీన్ని పేర్కొనవచ్చు. నెక్స్ట్ 2021 వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలను గురించి తెలియజేస్తున్నారు. ఎవరి జీతభత్యాలు? హైకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతభత్యాలు. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? భారత పార్లమెంటే నిర్ణయిస్తుంది. భారత పార్లమెంటు చేత నిర్ణయించబడినటువంటి ఈ జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పదవిలో ఉన్నంత వరకే చెల్లిస్తారు. పదవి విరమణ చేసిన తర్వాత కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. గవర్నర్లు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు. ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఆ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వారి జీతభత్యాలు చెల్లించబడతాయి. పదవి విరమణ చేసిన తర్వాత మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుంచి వారి యొక్క పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. మరి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలని మనం పార్లమెంటు నిర్ణయిస్తుంది అనుకున్నాం కదా. పార్లమెంటు నిర్ణయించేటప్పుడు మనం చాలా సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రస్తావించిన ఐడియా ఉందో లేదా? పార్లమెంట్లో హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల పైన ఏం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు, ఓటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. ఒకటి. 2 ఐటీ పదవి కిందకి రావు. 3 వీళ్ళు పదవిలో ఉండగా వీరి యొక్క జీతభత్యాలలో తగ్గింపు చేసే అవకాశం లేదు. ఎక్సెప్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో మాత్రమే కోత విధించే అవకాశం ఉంటుంది తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా వీరి జీతభత్యాల్లో ఒకటి కోత విధించడం కానీ తగ్గించడం కానీ ఉండదు. అయితే రాజ్యాంగంలో అట్లా ఉండదు. రాజ్యాంగంలో రాసేటప్పుడు డిఫరెంట్గా ఉంది. ఏమని? హైకోర్టు న్యాయమూర్తులు పదవిలో ఉన్న కాలంలో వారి ప్రయోజనాలకు భిన్నంగా వారి జీతభత్యాలను సవరించరాదు. ప్రయోజనాలకు భిన్నంగా సవరించరాదంటే అర్థం మారిపోతుంది. పెంచేటందుకు కూడా అవకాశం ఉంది. సవరించరాదు అంటే అందుకని ఏం చెప్పినారు? ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ప్రయోజనాలకు భిన్నంగా సవరించరాదంటే తగ్గించడానికి అవకాశం లేదు. ఏం చేయొచ్చు? పెంచవచ్చు. పెంచే అవకాశం ఉంటుంది కానీ తగ్గించే అవకాశం ఉండదు. అర్థమైందా? ఎవరు నిర్ణయిస్తారు ఇది? పార్లమెంట్. మరి పార్లమెంట్ నిర్ణయించేటప్పుడు పెంచేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉన్నప్పుడు తగ్గించే అధికారం కూడా ఉండాలి కదా. ఉన్నదా? లేదు. అనే రాజ్యాంగం రాస్తున్నారు. ఏమని? వీళ్ళు పదవిలో ఉన్నటువంటి కాలంలో వీరి జీతభత్యాల్లో ఎట్టి పరిస్థితులలో కూడా కోత విధించే అవకాశం లేదు, తగ్గించే అవకాశం లేదు. ఎక్సెప్ట్ ఒక సందర్భంలో. ఏ సందర్భం అది? భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మాత్రం వీరి జీతభత్యాల్లో కోత విధించవచ్చు. ఇవి ఐటీ పద్ధతికి రావు. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. ఎక్కడి నుంచి చెల్లిస్తారు? పదవి విరమణ చేసిన తర్వాత. అయితే ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క నెలసరి వేతనం 1,15,000. ఎంత? 1,15,000. 90,000.
హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వేతనం, సుప్రీంకోర్టు యొక్క సాధారణ న్యాయమూర్తి వేతనం కూడా ఒకే రకంగా ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం, సుప్రీంకోర్టు యొక్క సాధారణ న్యాయమూర్తి, అక్కడ ప్రధాన న్యాయమూర్తి కాదు, సిజేఐ కాదు, సాధారణ న్యాయమూర్తి, అక్కడ సాధారణ న్యాయమూర్తి, ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి యొక్క నెలసరి వేతనం ఎంత? 90,000. కాగా ఇతర న్యాయమూర్తుల యొక్క నెలసరి వేతనం ఎంత? 80,000. ఇది హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలకు సంబంధించి. నెక్స్ట్ 222 అధికరణ వీరి యొక్క బదిలీలను గురించి తెలియజేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క బదిలీలు. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు బదిలీ చేస్తారు? రాష్ట్రపతి బదిలీ చేస్తారు. అయితే హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసేటప్పుడు ఎవరి సూచనను అనుసరించి బదిలీ చేస్తారు? అగైన్ మళ్ళీ సేమ్, కేంద్ర క్యాబినెట్ యొక్క సిఫార్సును అనుసరించి బదిలీ చేస్తారు. మరి బదిలీ చేసేటప్పుడు ఎవరిని సంప్రదిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి. ఫస్ట్ సిజే, 2 ఏ రాష్ట్రం నుంచి అయితే బదిలీ చేయబడుతున్నారో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఏ రాష్ట్రానికైతే బదిలీ చేయబడుతున్నారో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించిన తర్వాత మాత్రమే బదిలీ చేయడం జరుగుతుంది. ఓకే, అదేమైంది కదా? అక్కడ చిన్న అంశం రాయండి. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల సందర్భంగా, బదిలీల విషయంలో న్యాయమూర్తులు ఎవరైనాను న్యాయమూర్తులను ఎవరైనా అవసరం లేదు, వారి ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రపతి తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు యొక్క కొలీజియాన్ని సంప్రదించినప్పుడు బదిలీ కాబడే న్యాయమూర్తుల ప్రాధాన్యత అదేవిధంగా కొలీజియం యొక్క అభిప్రాయం ఒకే విధంగా ఉండి ఒకవేళ రాష్ట్రపతి దానికి భిన్నంగా బదిలీ చేసినట్లయితే సదరు అంశాన్ని బదిలీ చేయబడిన న్యాయమూర్తి
సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చునని సర్కారియా కమిషన్ సూచించినది. మీకు అర్థమైందా కాలేదా? రాయనైతే రాస్తున్నారు కదా, అర్థమైందా కాలేదా? అర్థం కాలేదా? అంతేగా. హైకోర్టు న్యాయమూర్తులని బదిలీ చేసేటప్పుడు బదిలీ కంటే ముందు వాళ్ళ యొక్క ఆప్షన్ ఇవ్వమంటారు. ఆప్షన్ అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నవి కౌన్సిలింగ్ చేస్తారు కదా, ఇక్కడ అదేది ఇంకేజ్ కదా. ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ బదిలీ జరుగుతున్నాయి, మరి మీ ప్రాధాన్యత ఏంటో చెప్పండి అన్నారు. అంటే ఆయన ఫస్ట్ ప్రాధాన్యత ఇది, రెండవ ప్రాధాన్యత ఇది, మూడవ ప్రాధాన్యత ఇది, ఇక నేను ఇక్కడ తప్ప ఎక్కడికి పోనని చెప్పాను. ఆయన ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి అంటే కేంద్ర మంత్రి మండలి ఏదైనా ఒక సలహా సూచన చేస్తుంది. చేసిన తర్వాత బదిలీ చేసే ముందు రాష్ట్రపతి ఎవరెవరిని సంప్రదిస్తారని చెప్పడం, సుప్రీంకోర్టు యొక్క కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదిస్తారు. ఇప్పుడు ఈ బదిలీ కాబడే న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు బదిలీ కావాలనుకుంటున్నారు. ఆయనకు ఖాళీలు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలలో అవకాశం ఉందని చెప్తే ఆయన మొదటి ప్రిఫరెన్స్ కర్ణాటక, రెండవ ప్రిఫరెన్స్ మహారాష్ట్ర, మూడవ ప్రిఫరెన్స్ మధ్యప్రదేశ్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత కొలీజియాన్ని సంప్రదించినప్పుడు కొలీజియం కూడా ఇతడిచ్చినటువంటి ప్రాధాన్యతనే దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రాధాన్యత కర్ణాటక, రెండవ ప్రాధాన్యత మహారాష్ట్ర, మూడవ ప్రాధాన్యత మధ్యప్రదేశ్ ఇచ్చినప్పుడు బదిలీ కాబడే న్యాయమూర్తి యొక్క అభిప్రాయం ఒకే రకంగా ఉంది. సుప్రీంకోర్టు కొలీజియం కూడా అదే సలహా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత భారత రాష్ట్రపతి ఆ న్యాయమూర్తిని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇతను కోరింది, కొలీజియం సలహా ఇచ్చింది కూడా ఒకటే, కానీ రాష్ట్రపతి యొక్క బదిలీ మాత్రం భిన్నంగా జరిగింది. రాష్ట్రపతి బదిలీ చేసేటప్పుడు, న్యాయమూర్తిని బదిలీ చేసేటప్పుడు మాత్రం భిన్నంగా జరిగింది. అలాంటి సందర్భంలో సదరు న్యాయమూర్తి సుప్రీంకోర్టులో తన బదిలీని ప్రశ్నించే అవకాశం ఉండాలి అని చెప్పి సూచన చేసినటువంటి కమిషనే సర్కారీ కమిషన్. అర్థమైంది? ఇప్పుడన్నా ఎదురైందా ఇంకేమన్నా? లైక్ నెక్స్ట్ మనకు 223వ అధికారం. ఇది తాత్కాలిక సీజే నియామకాన్ని గురించి తెలియజేస్తుంది. తాత్కాలిక సీజే నియామకం. తాత్కాలిక సీజే నియామకం ఎందుకు చేయాలి? రాజీనామా చేస్తే ఏం చేస్తాడు? తాత్కాలిక సీజే నియామకం ఎందుకు చేయాలి? మళ్ళీ డౌట్ ఏదన్నా ఒకటి అర్థం అంటే ఏంటి ఏంటంటే ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి ఖాళీ ఏర్పడితే అదే ఎందుకు నియమించాలి? శాశ్వతంగా నియమిస్తే ఎలాగ నియమిస్తున్నాం? తాత్కాలిక న్యాయమూర్తి నియమించే బదులు సాధారణ ప్రధాన న్యాయమూర్తి నియమించవచ్చు. ఇప్పుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు నియమించాలి? దీనికి ఏంటంటే 1985 నుండి భారతదేశంలో ఈ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి
అంటే ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు చేసినారు. ఆ మార్పు ఏంటంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం లేదు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం లేదు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తే ఉన్న న్యాయమూర్తులలో ఎవరు సీనియర్ ఉంటారో ఆయన తీసుకొని నియామకం చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. నీకు అదే హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులలో ఒకరిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం లేదు అని అంటే మరి ఎవరిని నియమించాలి? ఇతర హైకోర్టుల న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేయాలి. ఇతర హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు కూడా ఎవరినో ఒకరిని అలా నియమించవచ్చునా, లేక అందులో సీనియారిటీని చూడాలి? అందులో సీనియారిటీని చూడాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు 700 పైగా న్యాయమూర్తులు ఉన్నారంటే ఎప్పుడు కూడా 670 అట్లా ఉంటుంటారు. 670-700 లోపు న్యాయమూర్తులు ఉంటారు మొత్తం దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తులు. ఇందులో సీనియారిటీని చూడాలి. ఇందులో సీనియారిటీని చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర మంత్రి మండలి సిఫార్సు చేయాలి. కేంద్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత కొలీజియాన్ని సంప్రదించాలి. కొలీజియాన్ని సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాల్సి ఉంటుంది. అంటే న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి సీనియారిటీని తీసుకొని కేంద్ర మంత్రి మండలి సలహా ఇచ్చిన తర్వాత, కొలీజియం సలహా ఇచ్చిన తర్వాత అప్పుడు కొలీజియాన్ని సంప్రదించి అప్పుడు రాష్ట్రపతి నిర్ణయం చేయాలి. ఏంటి ఇవన్నీ? దేశంలో ఉన్న అన్ని హైకోర్టుల యొక్క న్యాయమూర్తుల యొక్క సీనియారిటీని తీసుకున్న తర్వాత జరగాల్సిన ప్రక్రియ. ఇది ఒక రోజులోనో ఒక గంటలోనో జరిగేటటువంటిది కాదు. ఇదంతా కూడా టైం తీసుకుంటుంది. ఇది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. దీంట్లో చాలా ప్రక్రియ చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమే ఏదైనా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయితే వెంటనే నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి పినాకి చంద్ర ఘోష్ ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకు ప్రమోషన్ ఇచ్చి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం చేసినారు. మరి ఇప్పుడు మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఉన్నారా లేదా? లేదు. ఏం చేసిన అందుకోసమే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమణ అనేటటువంటి ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేసినారు. కారణం ఇదనమాట. నియమించవచ్చు, చాలాసార్లు నియమించినారు. పినాకి చంద్ర ఘోష్ కంటే ముందు మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తి అంటే 220 చెప్పండి. సిజే కొలీజియం సాధారణ న్యాయమూర్తిని నియమించేటప్పుడు సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించేటప్పుడు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేటప్పుడు ఎవరిని సంప్రదించాలి? ఇంకా కొలీజియం నియమించేదే ప్రధాన న్యాయమూర్తిని. నియమించేదే ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు ప్రధాన న్యాయమూర్తిని అంటే ఎవరిని సంప్రదిస్తారండి? మరి అదే కదా, సాధారణ న్యాయమూర్తులను నియమించేటప్పుడు వీళ్ళని సంప్రదిస్తారు. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించేటప్పుడు సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన న్యాయమూర్తి ఉండరు కదా, ఉంటాడా? ఉండకపోతే ఎవరిని సంప్రదిస్తాం? ఇంకా సంప్రదించరు అంటుంటే అదేంటిది? సంప్రదించాల్సిన అవసరం లేదు. ఉంటే సంప్రదించాలి. సాధారణ న్యాయమూర్తి నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు కాబట్టి అసలు ప్రధాన న్యాయమూర్తినే నియామకం చేసేటప్పుడు ఎవరు సలహా ఇస్తారు? కేంద్ర మంత్రి మండలి. ఎవరిని సంప్రదిస్తారు? సిజే. ఎక్కడున్న సిజే? కేంద్రంలో ఉండేటటువంటి సిజేని సంప్రదించి నియామకం. ప్రధాన న్యాయమూర్తి. సాధారణ న్యాయమూర్తిని అయితే అదనంగా ఎవరు వస్తారు? ప్రధాన న్యాయమూర్తి కూడా వస్తారు, ఆ రాష్ట్ర గవర్నర్ కూడా వస్తారు. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించేటప్పుడు కేవలం సిజే గవర్నర్ మాత్రమే ఉంటారు. అయితే గవర్నర్ ఎందుకు సంప్రదించాలి? ఆ రాష్ట్ర
ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఆయన ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? గవర్నర్. కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్. అది కూడా సంప్రదించడం అంటే మీరు ఏదో కంపల్షన్ కాదు, అది ఒక రకంగా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గవర్నర్ సంప్రదించినట్టే గవర్నర్ ఈయన వద్దు అని చెప్తే రాష్ట్రపతి ఆగిపోతారా? ఉండదు. ఎందుకని? ఎవరికి ఎవరు సబార్డినేట్ అండి? రాష్ట్రపతికి గవర్నర్ సబార్డినేట, గవర్నర్కి రాష్ట్రపతి సబార్డినేట? రాష్ట్రపతిని గవర్నర్ నియమిస్తాడా, గవర్నర్ రాష్ట్రపతి నియమిస్తాడా? అంటే ఏంటిది అన్నట్టు? అది ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్లే. మీరు ఆయన నియమించొద్దు, నాకు ఆయన ఇష్టం లేదని చెప్పి గవర్నర్ చెప్పడానికి అవకాశం లేదు, లేకపోతే గవర్నర్ చెప్పిందని రాష్ట్రపతి కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని ఒకవేళ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నాకు ఇష్టం లేదని చెప్తే ఏం ఆగదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. మీరు ఒకటే ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, భారత రాష్ట్రపతి భారత జాతి యొక్క నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేటటువంటి రాజ్యాంగాధిపతి. అది అందుకని నేను మధ్య మధ్యలో ఆ రాజ్యాంగాధిపతి లేక దేశాధిపతి ఈ పేర్లను నొక్కి ఒక్కానించేటప్పుడు మీరు అలా పలుకుతున్నారు సార్, ఏదో చెప్తున్నాడు కదా అనుకున్నాను. అది కాదు, దాంట్లో చాలా అథారిటీ ఉంటుంది, సార్వభౌమాధికారం కలిగినటువంటి అంశం అది. అందువలన భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాకు ఇష్టం లేదని సన్నాయి నొక్కులు నొక్కితే అది చేయాల్సిన అవసరం రాష్ట్రపతి పాటించాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఐడియా ఉంచుకోవాల్సింది ఏంటంటే, భారత రాష్ట్రపతి అంటే కేంద్ర మంత్రి మండలి చెప్పినట్టు చేయాలి, రాజ్యాంగమే చెప్తుంది. కానీ మిగతా వాళ్ళంతా కూడా సబార్డినేట్స్. ఎవరి చేత నియమించబడ్డ వాళ్ళు? రాష్ట్రపతి చేత. రాష్ట్రపతి చేత నియమించబడ్డటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన అంశాన్ని రాష్ట్రపతి పాటించాల్సినటువంటి అవసరం లేదు, సలహా మాత్రమే. మీకు చెప్పి ఇంతకుముందు సందర్భంలో అనుకున్నాం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరుతారు 143 అధికారులు విస్తరించి. రాష్ట్రపతి కంపల్సరీ పాటించాలా? మరి గవర్నర్ ఇచ్చిన సలహా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహా కూడా అదే. అందువలన మీరు ఎట్లా సంప్రదించేటానికి అవకాశం లేదు కదా, మరి ఎవరిని సంప్రదిస్తారు? అంత ఇబ్బంది పడాల్సిన అవసరం రాష్ట్రపతికి ఏం లేదు, డైరెక్ట్ గా నియమించేస్తారు. రైట్. నెక్స్ట్, ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియమించేటప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే, 1985 నుండి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడటం లేదు కాబట్టి, నియమించకూడదు కాబట్టి, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నియమించేటప్పుడు కూడా సీనియారిటీని దృష్టిలో పెట్టుకోవాలి. సీనియారిటీ తీయాలంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులందరి యొక్క సీనియారిటీని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అందువలన నియమించాల్సి వస్తుంది. ఒకటి, ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటి అంటే, ఈ నియమించేటప్పుడు ఫస్ట్ టైం ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తున్నాం. ఫస్ట్ టైం ప్రధాన న్యాయమూర్తిగా నియమించేటప్పుడు ఏదైనా ఒక చిన్న హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించి, చిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొంతకాలం పనిచేసిన వాళ్ళని ఏం చేస్తారు? పెద్ద హైకోర్టులకు ప్రమోషన్ అంటే ఇవన్నీ వాళ్ళని ఇక్కడ బదిలీ చేసి అక్కడ నియామకం కూడా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించేటటువంటి అంశాన్ని ప్రస్తావించినాము. నెక్స్ట్ 224 ఇది అడహాక న్యాయమూర్తుల గురించి తెలియజేస్తుంది. అడహాక న్యాయమూర్తులు అనగా టెంపరరీ, తాత్కాలిక న్యాయమూర్తి. వీరిని ఎవరు నియమిస్తారు?